సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన బంటుమిల్లి మండలం మల్లేశ్వరం సిపిడబ్ల్యూఎస్ మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్లను జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక మరియు వైసీపీ పెడన ఇన్ఛార్జి ఉప్పల రాము ప్రారంభించారు. 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన బంటుమిల్లి మండలం మల్లేశ్వరం సిపిడబ్ల్యూఎస్ మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్లను జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మరియు వైసీపీ పెడన ఇన్ఛార్జి ఉప్పల రాము ప్రారంభించారు. హామీ ఇచ్చిన 33 రోజుల్లోనే మల్లేశ్వరం సిపిడబ్ల్యూఎస్ మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్లను 60 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. వారు జిల్లా ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 60 లక్షల రూపాయలతో 2 ఫిల్టర్ బెడ్లను ఆధునీకరణ చేశామన్నారు. ఈ సందర్భంగా ఉప్పల రాము మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకొని మల్లేశ్వరం సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా 16 గ్రామాలకు తాగునీరు సరఫరా అయ్యేందుకు గాను సుమారు 1,20 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు జరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే వేసవి కాలంలో నియోజకవర్గంలో మంచినీరుతో ఇబ్బంది పడే గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తానని ఉప్పల రాము హామీ ఇచ్చారు. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామానికి మంచినీరు సమస్య లేకుండా చూస్తున్నామని, జడ్పీ నిధుల ద్వారా నియోజకవర్గంలోని 7 సిపిడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయని వాటిని ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి ఎంపీపీ వెలవెల చిన్నబాబు, జడ్పీటీసీ మల్లిశెట్టి వెంకటరమణ, సిపిడబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు సుజ్ఞాన మహేష్, తిరుమణి శ్రీను, ముత్యాల నాగేశ్వరరావు, పట్టపు నాని, పాలడుగు బాబురావు తదితరులు పాల్గొన్నారు. 32 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతమంది పాలకులు వచ్చినా సరే మరి ఈ డెవలప్మెంట్ నోచుకోలేదు ఈ స్కీమ్ అనేది. మరి మేము వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గత మన ఎమ్మెల్యే రమేష్ గారు అట్లాగే మేము అందరి సహకారంతో దగ్గర 1,10 రూపాయలు ఈ వాటర్ స్కీమ్ కోసం కేటాయించాం. జిల్లా పరిషత్ నిధుల నుంచి 1,10 రూపాయలు ఇచ్చాం. ఒక్కొక్క ఫిల్టర్ మీడియా బెడ్కి గాను 30 లక్షలు, 2 ఫిల్టర్ మీడియా బెడ్స్కి 60 లక్షలు ఈరోజు ఆ 2 ఫిల్టర్ మీడియాలు ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇంకొక 17,50,000 రూపాయలు రామపురానికి బైపాస్ పైప్ లైన్ వేయటానికి టెండర్ పిలిచాము. అట్లాగే ఇంకొక 18,50,000 రూపాయలతో మన ఇంతేరులో ఒక సంపు, అట్లాగే వాళ్ళకి ఒక బోరు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అది కూడా టెండర్ పిలిచాము. మల్లేశ్వరం హరిజన వాళ్ళలో కూడా ఒక 5 లక్షల రూపాయలతో పైప్ లైన్కి టెండర్ పిలిచాము. ఇట్లా ఈ 1,10 రూపాయలతో ఈ స్కీమ్ని మేము డెవలప్ చేసి, ఎందుకంటే 32 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా దీంట్లో గుప్పుడు మట్టేసిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు గత చరిత్ర చూసుకోండి, రికార్డు వెరిఫై చేసుకోండి. భోజనం లేకపోయినా ఉండొచ్చు, కానీ ఒక గంట కూడా మంచినీళ్ళు తాగకుండా ఉండలేము ఎవరైనా సరే. అలాంటిది ఇప్పుడు రాబోయేది వేసవకాలం కాబట్టి ఎలక్షన్స్కి ముందే మేము ఈ స్కీమ్ని డెవలప్ చేస్తామని రాము గారికి ఇన్ఛార్జ్ రాగానే అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 1,20 లక్షల వ్యయంతో ఈరోజు 16,000 మంది దాహార్తిని తీర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా 7 సిపిడబ్ల్యూ స్కీమ్స్ మన మండలంలో ఉన్నాయి, అదే మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం అంతా కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆధునీకరించి అందరికీ కూడా తాగునీరు అందిస్తామని చెప్పి మేము తెలియచేసుకుంటున్నాము. అంతేకాకుండా జిల్లా మొత్తం కూడా మేము ఏదైతే జడ్పీని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రతి చోట కూడా తాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే గుడ్లవల్లేరులో కూడా ఎలా అయితే మైక్రో వాటర్ ఫిల్టర్స్ పెట్టి 20 గ్రామాల్లో కూడా మేము మైక్రో వాటర్ ఫిల్టర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అలాంటి మైక్రో వాటర్ ఫిల్టర్స్ పెట్టి అందరికీ కూడా స్వచ్ఛమైన తాగునీరుని అందిస్తాము. ఎందుకంటే ఆల్రెడీ మేము అలాట్ చేసాం. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల బాండ్ల విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసిందిగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బూరా సుబ్రహ్మణ్యం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే అందజేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మచిలీపట్నం కమిటీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బూరా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆ సమాచారం అందజేయాలని దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందన్నారు. దేశంలో అతిపెద్ద డిజిటలైజేషన్ కలిగి దాదాపు 48 కోట్ల ఖాతాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు కావాలంటూ దరఖాస్తు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మతిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్బీఐ ఒక కవచంలా వ్యవహరిస్తూ ఉండడం సరైంది కాదన్నారు. డిజిటలైజేషన్ కలిగి
కలిగిన సంస్థ ఎస్బీఐ అని రాతపూర్వకంగా భద్రపరిచామని సాకు చూపించి గడువు కోరడం హాస్యాస్పదమని సిపిఐ జిల్లా నాయకులు మోదుమూడి రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ రాజేష్, కొడాలి శర్మ, సిఐటియు నాయకులు సిహెచ్ జయరావు, ఎండి యూనస్, సిపిఐ నాయకులు లింగం ఫిలిప్, నాయకులు వై ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోకా ఫణిభూషణ్, ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల బాండ్లకి అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి తీర్పుని సిపిఎం పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఎన్నికల బాండ్లు అనేది రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పనికిరానటువంటి ఆ బాండ్లను రద్దు చేయాలి, ఆ బాండ్లను వెంటనే బహిర్గతం చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్కి మార్చి 6వ తారీఖున ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల బాండ్లు ఈ రోజున ఎస్బీఐ దగ్గర ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎన్నికల బాండ్లు అంటే ప్రజలకు చాలామందికి అర్థం కాకపోవచ్చు. కార్పొరేట్ సంస్థలు ఇచ్చేటువంటి ఎన్నికల బాండ్లని ఎస్బీఐ విరాళాల రూపంలో ఏ పార్టీకి ఇస్తుందో తెలుసుద్ది, కానీ ఎవరిచ్చారనేది తెలియదు. అంటే క్విడ్ ప్రోకో అంటారు దీన్ని. అంటే నాకు అది నీకు ఇది అనే పద్ధతిలో ఉన్నటువంటి దీన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. బీజేపీ ప్రభుత్వానికి మరి బాండ్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టీఎంసీగా సంబంధించిన పార్టీ తృణమూల కాంగ్రెస్ కానివ్వండి, అట్లాగే మన టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, అనేక పార్టీలు అయినటువంటి ఒకే ఒక సిపిఎం పార్టీ మాత్రమే ఈ ఎలక్ట్రో బాండ్స్ మాత్రం వ్యతిరేకించినటువంటిది సుప్రీంకోర్టులో మన కోర్టులో వేయటం జరిగింది. అయితే తీర్పు ఏమి చెప్పినటువంటిది ఏంటంటే మొన్న దాదాపు 200 మంది పైదాకా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ తొందరగా అనేటువంటిది మీరు ఇమీడియట్గా అనేటువంటిది పేర్లు బయట పెట్టాలా అనేట్టు చెప్తే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే, ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు ఎస్బీఐ ఏం చెప్తుందంటే మాకు జూన్ వరకు కావాలనేట్టు చెప్తుంది. చాలా దుర్మార్గం. కాబట్టి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడితో ఎస్బీఐ అనేటువంటిది ఒత్తిడికి లోనయ్యేంటి ఈ మాటలు మాట్లాడుతుంది. అందుకని ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మరి మాకు జూన్ వరకు సమయం కావాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని చూస్తే మరి ఏ కంపెనీల నుంచి ఏ బడాబాబుల దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీకి నిధులు అందాయో, తద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఏ కంపెనీలకు మరి దారాదత్తం చేశారో, ఎవరెవరికి లబ్ధి జరిగిందో ఎన్ని బయటపడితే ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భయపడి జూన్ వరకు వాయిదా వేశారంటే మేలో ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్లో బహిర్గతం చేస్తామని చెప్తా ఉన్నారు. దీన్ని దేశం గమనిస్తోంది. కాంగ్రెస్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో, శ్రీ గిడుగు రుద్రరాజు గారి ఆధ్వర్యంలో మొన్న విజయవాడ గాంధీనగర్ బ్రాంచ్ దగ్గర భారీ ఎత్తున నిరసన ప్రదర్శన మరి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి పార్టీలు అందరూ కలిసి కూడా ఈ రోజున ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మచిలీపట్నం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో మోదీ ఓటమి ఖాయం. మోదీకి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం కానీ, మోదీకి మద్దతు ఇస్తున్నటువంటి వైసీపీ కానీ, వీళ్ళందరూ కూడా జనసేన కానీ వీళ్ళందరూ కూడా మోదీతో పాటు ఖతం మరి రాబోయేటువంటిది. నాగేలంక మండలం మర్రిపాలెం గ్రామంలో 33 లక్షల వ్యయంతో నిర్మించిన దివి సౌత్ సెక్షన్ కార్యాలయ నూతన భవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. నాగేలంక మండలం మర్రిపాలెం గ్రామంలో జల వనరుల శాఖ డిస్ట్రిబ్యూటరీ కమిటీ 33 లక్షల వ్యయంతో నిర్మించిన దివి సౌత్ సెక్షన్ కార్యాలయ నూతన భవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగ అధ్యక్షుడు కడవకల్లు నరసింహారావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు భోగాది శేషగిరి, మద్ది చిన్నారి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ రవితేజ, జేఈపీ రవితేజ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి 150 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన బడ్జెట్ కు నగరపాలక సంస్థ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2024-25 సంవత్సరానికి 150 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన బడ్జెట్ కు నగరపాలక సంస్థ ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బడ్జెట్ లో వివిధ పద్ధతులకు కేటాయింపుల విషయమై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పలు అభ్యంతరాలు తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని మేయర్ వెంకటేశ్వరమ్మ ఈ సందర్భంగా పేర్కొంటూ ప్రధాన కేటాయింపులను వివరించారు.
వేసవిలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని కృషితో నవీన్ మిట్టల్ కాలనీలో 5 ఎకరాల్లో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేశామన్నారు. రంజాన్ సందర్భంగా నగరంలోని మసీదుల వద్ద పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచడం, తాగునీరు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కమిషనర్ బాపిరాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 2024-25 సంవత్సరం బడ్జెట్ అంచనాల సాధారణ మరియు మూలధన పద్ధతి కింద 12.66 లక్షల నిధులతో ప్రారంభించబడి 761.66 లక్షల నిధులతో ముగించగా అన్ని పద్ధతుల కింద కలిపి 14,561.50 లక్షలు ఆదాయం గాను 15,002.50 లక్షలు వ్యయం గాను అంచనా వేయబడింది. 2024-25 సంవత్సరం సాధారణ నిధుల నుండి 422 అనగా 40,56.50 మైనస్ 36,34.50 లక్షలు అభివృద్ధి పనులు కేటాయించడమైంది. 130 లక్షలు. అదే 23-24 చూసుకుంటే 234 లక్షలు వచ్చింది. అంటే మనం 33% పెంచినా కూడా మనకి పెరగాల్సింది ఎక్స్ట్రా 42 లక్షలే. బట్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అది ఎందువల్ల వచ్చింది? వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి మేడం, చేంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్స్పైర్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంటే బడ్జెట్ ఎస్టిమేషన్ 2004-2025 24-25 ఎస్టిమేషన్స్ వేసుకుంటామో నష్టం లేదు. కానీ ఏంటంటే ఒకవేళ ఎక్కువ వస్తుందని నాకు అంచనా, మీరు అనేది అదే కదా. అంటే మరి రాయితీ వచ్చింది కదా, వచ్చినప్పుడు జనరల్గా ఎక్కువ వస్తుందేమో నా ఆలోచన. అలా అయితే ఇప్పుడు 22-23 తీసుకుంటే 15,91,000 వచ్చింది. అంటే ఆ సంవత్సరం రాయితీ లేదమ్మా, రాయితీ లేదు కాబట్టి మనకి లోగా కలెక్షన్ అయింది. రాయితీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది, ఖచ్చితంగా రాయితీ ఉంది కాబట్టి కడతారనే ఫీలింగ్తో వీళ్ళంటే ఎస్టిమేట్ చేశారు. జరిగింది. ఇంటి పనులు 1,591 లక్షలు చెల్లించాం మేడం. తర్వాత రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్ చేసేప్పటికి 11 కోట్లు చెల్లించాం. బడ్జెట్ రెవెన్యూ 24-25 వచ్చి 14,50 లక్షలు చెల్లించాం. అంటే 150 లక్షలు, 1,50 లక్షలు అనేటువంటిది పెంచడం జరిగింది మేడం. మీరు అన్నట్టుగా ఎక్కడైనా క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరి ఇయర్ గతంలో కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం ఇంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్ రివ్యాంప్ చేసుకుంటూ ఇప్పుడు సివి సిస్టమ్కి వెళ్ళాం కాబట్టి ఎవరి ఇయర్ 15% అనేటువంటిది హైక్ ఉంది. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ 15% పెరగవలసి ఉంది. ఇంటర్న్ కొంత అమౌంట్ వచ్చే 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వచ్చే 2 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓకే చంద్రశేఖరరావు, ఆర్డీఓ ఎం వాణి, జడ్పీ సీఈఓ జ్యోతి బసులతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అన్నారు. ఆలోగా ఇప్పటికే మొదలుపెట్టిన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని 2 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకోసం ఎన్నికలకు సంబంధించి అవగాహన పెంచుకోవాలన్నారు. త్వరలో ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. స్పందన అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం లేని ఎండార్స్మెంట్లు గాని సమాధానాలు గాని అర్జీదారులకు పంపరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర దుస్థితి చూసి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడం జరిగింది అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వ మేనిఫెస్టోలో ధృవీకరించిన సూపర్ 6 పథకాలను బీసీ డిక్లరేషన్ పూర్తిగా అమలు పరుస్తామని మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి గిలకలదీడిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి గ్యారంటీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అవినీతి ప్రభుత్వం పరిపాలిస్తుందని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ అరాచక ప్రభుత్వాన్ని దింపేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది గిలకదీడిలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఈరోజు మేము స్వేచ్ఛగా
మరి మంచినీళ్ళు తాగలుగుతున్నామంటే ఆ రోజున మీరు కట్టినటువంటి రిజర్వాయరే దాదాపు 4.5 కోట్ల రూపాయలతో ఆ రోజున ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేయటం వల్ల ఇవాళ ప్రశాంతంగా మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. అదే కాదు, ఇక్కడ ఆరోగ్య సమస్య వస్తే బందర్ వరకు దిక్కులేనటువంటి పరిస్థితి ఉండేది. అందుకని ఇక్కడ పిహెచ్సి ఆ రోజున మరి ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాన్ షెల్టర్ కట్టించి మరి దాన్ని కూడా ఆ రోజున ఆపాలని, ఈ వాటర్ ట్యాంక్ కూడా ఆపాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఫిషింగ్ హార్బర్ మావయ్య గారు గతంలో మరి మంత్రిగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమయంలో గిలకల దిండ్లో కనీసం ఒక్కరికి కూడా పట్టాలు లేవు. గ్రామం అంతా కూడా ఏ బ్యాంక్కి వెళ్ళినా కూడా కనీసం లోన్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి తనఖా పెట్టుకుందామన్న కాగితం లేనటువంటి పరిస్థితి. ఆ రోజున మొట్టమొదటిసారిగా గిలకలదిండి గ్రామం మొత్తానికి ఆ రోజున పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ఘనత నడకుదిటి నరసింహారావు గారిదని చెప్పి ఖచ్చితంగా మనం చెప్తాం. ఇవాళ దానివల్ల చాలామంది హౌసింగ్ లోన్స్ వచ్చినాయి. ఏదైనా పిల్లల చదువు కోసం లోన్ కావాలంటే లోన్లు వచ్చినాయి. ఈ కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఫిషింగ్ హార్బర్ 2000 సంవత్సరంలో ఆ రోజున ఫిషింగ్ హార్బర్ ఇక్కడ నిర్మాణం చేయటం వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. దాన్ని కూడా మేము ఎక్స్టెండ్ చేయడం కోసం ఆ రోజున 10 ఎకరాల భూమి కూడా మన కాకినాడ పోర్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడి దానికి 250 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పూర్తి చేసినటువంటి సమయంలో ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించకుండా రివర్స్ టెండర్ పెట్టి 250 కోట్ల రూపాయల నుంచి 550 కోట్ల రూపాయలకి కానీ మాకు డ్రైనేజీ లేదు, నీళ్లు లేవు. ఎలక్షన్ అప్పుడు వచ్చారు, ఇప్పుడు వరకు మళ్ళీ పట్టించుకునేవాళ్ళు లేరని అంత దారుణమైన పరిస్థితి. అప్పుల పాలు అయిపోయిందని వాళ్ళే చెప్తున్నారు. అప్పుల పాలు అయిపోయిందా దేశం ఇవాళ, ఉపయోగం లేదు, మా పని అయిపోయిందని చెప్తున్నారు. మీరు రావాలి అని కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అపారమైన స్పందన. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఈ సొంత బిడ్డ ఇంటికి వస్తే ఎలా పలకరిస్తారో అలా పలకరించి మాట్లాడుతున్నారు. ఇంట్లోకి అలా పిలిచి ఒకళ్ళేమో అట్టిపళ్ళు ఇస్తున్నారు, ఇంకొకళ్ళేమో ఇంట్లోకి వెళ్తే కాఫీ అంటున్నారు. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా అంటే ఎలా ఇసిగిపోయారో ఈ వైసీపీ ప్రభుత్వంతో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే పక్కన మామగారు వచ్చారు, అయ్యా మేము తెలుగుదేశం అని చెప్పి మాకు ఏమి ఇవ్వట్లేదు అయ్యా అని. తెలుగుదేశం వాళ్ళు డబ్బులే మీరు ఏవైతే ఇవ్వరా, తెలుగుదేశం వాళ్ళు మీ బిడ్డలు కదా. పక్కన ఉన్న వైసీపీ వాళ్ళకి మేము బిడ్డలే. మా దృష్టిలో మాత్రం వైసీపీ వాళ్ళు కూడా మా బిడ్డలే. ఎందుకంటే అందరం ఎలక్షన్ అప్పుడు అనుకోవాలి, తర్వాత అందరం ఒక బిడ్డలాగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి. పక్కన ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళకి పథకాలు ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించాలి. మేము వస్తే మాత్రం ఇంట్లో నలుగురు ఉన్నా కూడా నలుగురికి కూడా బిడ్డలకి చదువుకి ఇంటికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందిస్తాం. ఒకటే ఆలోచిస్తున్నారు, 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ప్రతి ఇంటికి ఇస్తాం. పేదవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు ఫ్రీ. 1 కాదు 2 కాదు, అన్ని కష్టాల్లో నుంచి బయటేయడానికే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారు, అట్లాగే మన బండి రామకృష్ణ గారు వాళ్ళ గిలకలదిండి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. వారు అనేక బాధలు చెప్పుకుంటున్నాం. మరి కొల్లు రవీంద్ర గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడబిడ్డలు బిందులు ఇచ్చుకుని బందరకోట వరకు వెళ్తున్నారని చెప్పి ఆ రోజు ఈ రిజర్వాయర్ నిర్మిస్తాం జరిగింది. ఇవాళ ఆ రిజర్వాయర్కి మళ్ళీ వాళ్ళు రంగులు వేసుకుని వాళ్ళ ఆడబిడ్డలకి ఏదో రవి గారు చేయనట్టుగా ఫేస్బుక్లో పనికిమాలిన మాటలు మాడుతున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. రవి గారు తర్వాత పెద్దబాబు గారు ఉన్నప్పుడే ఏదన్నా ఉంటే ఊరు డెవలప్ అయిందని మేము దంకపదంగా చెబుతున్నాం. మీ దమ్ములను ఉంటే నిరూపించుకుంటే ఎప్పటికి వచ్చినా మేము సవాలు విసురుతున్నామని చెప్పి మేము ఈ సిటీ కేబుల్ ముఖంగా తెలియపరుస్తున్నాం. సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.